లవిషోకి తిరిగి స్వాతం లంచం కేసులో రేవంత్ అరెస్ట్తో ఈ టీడీపీ ఇరుకున పడుతుందని భావిస్తున్నారా అంటే 75% మంది అవునని 20% మంది కాదన్నారు. ఇక బీజేపీ నేత ఎన్నం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు ఈ కేసుని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎట్లా? ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడికి నిన్న ఒక దుర్దినం ఖచ్చితంగా నిజాయితీగా రాజకీయాల్లో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటాము అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటివి బయటికి రావడంతో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీదనే ప్రజలకు నమ్మకం పోతుంది అనేది ఒక చేయడము తప్పు, బయటకు వచ్చే పరిస్థితి కూడా తప్పు. నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ ఈ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు మొత్తం రాజకీయ వ్యవస్థని నాశనం చేస్తారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అధికారంలో ఉన్న కేసీఆర్ గారు. ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే ఇప్పుడు ఏసీబీ ట్రాప్ చేసింది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, చట్టం తన పంతాన్ని చేసుకుంటుంది, ఓకే. కానీ చట్టం ఇక్కడే ఎందుకు తన పంతాన్ని చేసుకుంటుంది? ఎమ్మెల్సీ ఎలక్షన్ ఒక రోజు ముందు టీడీపీ ఎమ్మెల్యే పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో మాట్లాడి పార్టీలో చేరుతారు ఎందుకు? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలా. నేను అనేది ఏంటి అంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం కొత్త రాష్ట్రం వచ్చిందో కొత్త ఒరవడి సృష్టిస్తానని చెప్పి అందరూ అనుకున్నారు, ఉద్యమకారులు అనుకున్నారు, ఒక మంచి రాష్ట్రం వస్తుంది, ప్రజాస్వామ్య విలువలు సంప్రదాయాలు ఇక్కడ పాటించబడతాయి. కానీ ఏం జరిగింది? వచ్చిన 10 రోజుల్లోనే కాంగ్రెస్ చెందిన 7-8 మంది ఎమ్మెల్సీలు వచ్చి జరిగిన దాని గురించి అంటా ఉన్నారు. అంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు మీరు వీడియోలన్నీ చూసుంటారు కదా, మీరు వీడియోల ప్రకారం దీంట్లో రేవంత్ రెడ్డి గారి దాంట్లో తప్పు చేసినట్టుగా మీరు నమ్ముతున్నారా? రెండు చంద్రబాబు గారికి పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకా ఏదైనా ప్రాంతీయ పార్టీ కావచ్చు, బాస్ దృష్టిలో పడకుండా ఇటువంటివి ఏవి జరగవు. ఖచ్చితంగా ఇందులో చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలిసే జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహంతో తనకు సంబంధం లేని వ్యవహారాల్లో పోయి ఈ రోజు తన మీదకే టోటల్ గా ఉచ్చు బిగించుకున్నాడు. అది స్వయంకృత అపరాధము. ఇటువంటివి భవిష్యత్తులో ఎక్కడ కూడా జరగకూడదు. జరిగితే మాత్రం మన విశ్వాసం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రజల మనసులో చాలా చులకనగా ఇంకోటి ఉంది. రేపు లోకల్ బాడీస్ ఎమ్మెల్సీలు జరుగుతా ఉన్నాయి. రేపు ఎంపీటీసీలు ఒకటే క్వశ్చన్ చేస్తారు, మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమో డబ్బులు మాకేమో ఇయ్యరా? దీనికి సమాధానం తిరుపతి రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, కొమ్మినేని గారు నమస్కారం, మాట్లాడండి. నిన్న కూడా మీరు రేవంత్ రెడ్డి గారు లైవ్ లోకి వచ్చారు. మీరు అడిగిన సూటి ప్రశ్నకి మీకు మెజారిటీ లేదు కదా, ఎలా గెలుస్తారని మీరు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా రేపు ఎలక్షన్ల తర్వాత 3-4 గంటల సమయంలో మీరు చూస్తారు అని చెప్పేసి అంత డేర్గా చెప్పాడు. అంటే ఇతనికి మెజారిటీ లేకుండా అంత నిస్సిగ్గుగా చెప్పాడంటే ఇతను బేరసారాలు ఆడాడు. దానికి సంబంధించిన కంప్లీట్ చంద్రబాబు కనుసన్నల్లో రేవంత్ రెడ్డి చేసింది వాస్తవం. దాని నిన్న మీరు లైవ్ షోలో కూడా చూడండి, రేవంత్ రెడ్డి మాట్లాడి ఎంత ఖచ్చితంగా చెప్పారు. మీరు గెలవరు అన్నప్పుడు కూడా అతను మీరు చూడండి రేపు ఎలక్షన్స్ అయిపోయినాక 3-4 గంటల మళ్ళీ వచ్చి మాట్లాడతాను అంత ఖచ్చితంగా చెప్పాడు. అంటే రేవంత్ రెడ్డి కావాలనే చంద్రబాబు ప్రోత్సాహంతో చేశాడు. చంద్రబాబు ఇప్పుడే కాదు, మొదటి నుంచి తెలంగాణ ఏర్పడిన మొదటి నుంచి ఏదో రకంగా తెలంగాణ వాళ్ళతోటే తెలంగాణ మీద విద్యాసాగర్ మాట్లాడుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారని విద్యాసాగర్ గారు? చంద్రబాబు మీకు ఇప్పుడు మంచి కనబడుతున్నాడు. చంద్రబాబు నిజ స్వరూపం తెలిస్తే ఎవరు లేరు. నాగం రెడ్డి లేడు, దేవేంద్ర గౌడ్ లేడు, ఎంతో మంది రియలైజ్ అయ్యారు. మీరు రియలైజ్ అయ్యారు టైం వరకు. రైట్, ఓకే, రైట్. విద్యాసాగర్ గారు చెప్పండి, మీ మిత్రపక్షమైన బీజేపీ నాయకుడు కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారిని కూడా తప్పుపడుతున్నారు. ఇప్పుడు సరే వీళ్ళంటే రాంబాబు గారు, రాజేశ్వరెడ్డి గారు ప్రతిపక్షాలు, మీకు వ్యతిరేక పక్షాలు, కానీ మీ మిత్రపక్షమైన ఎన్నం శ్రీనివాసరెడ్డి గారు కూడా తప్పుపడుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇప్పటికే ఇదే మొత్తం ఫైనల్ అయిపోయింది, ఈ రోజు ఛార్జ్ షీట్ అయింది, దీని మీద ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడితే మనం ఏం చేయలేము. ఈ రోజు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆ మాట మాట్లాడితే కరెక్ట్. ఈ రోజు ముఖ్యంగా పట్టుబడ్డారంటే ఈ రోజు ఎవరికి తెలియదు, అధికార పక్షానికి కూడా తెలియదు. సెబెస్టియన్ అనే వ్యక్తి ఇతను ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి అంటున్నారు. అయితే అక్కడ ముందుగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్న సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఏ రకంగా అక్కడికి వచ్చారండి? మీడియా ఏ రకంగా ముందుకు వచ్చిందంటే వీళ్ళందరికీ ఎవరు ఇచ్చారు? అధికార పార్టీ కావాలని చెప్పి ఇరికిచ్చినట్టు కనపడతలేదా? అధికార పార్టీ కావాలని ఇరికిచ్చినట్టు అనిపిస్తలేదా? ఇప్పుడు ముఖ్యంగా అటువంటి విషయానికి వస్తే కార్యకర్తలు
అటువంటి విషయానికి వస్తే మన ఇప్పుడు బీజేపీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నిజంగా కూడా మహానాడుకు వచ్చి మహానాడులో 2 లక్షల రూపాయలు పార్టీకి విరాళం ఇచ్చిన మాధవరం కృష్ణారావు గారిని ఫామ్ హౌస్ లో మీరు ఎంత కొన్నట్టండి? అంటే మీరు బయటపడలేదు కాబట్టి మీరు ఏం చెప్పలేకపోతున్నారా? అదైతే అది కూడా చెప్పాల్సిన అవసరం ఉందా? ఎన్నికల ముందు మిగతా అదైతే ఈ రోజు ఎన్నికలప్పుడు మాధవరం కృష్ణారావు గారిని ఎన్ని లక్షల కోట్లు కొన్నారు? ఒక రోజు ముందు ఒక ఎమ్మెల్యేని ఎందుకు తీసుకున్నారు? ఏ రకంగా దాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు టిఆర్ఎస్ కి పూర్తిగా బలం లేకోకుండా 5 సీట్లు ఎలా గెలుస్తారని. వారి దగ్గర ప్రలోభాలు పెట్టట్లేదని నేను అనడం లేదు, దొరకట్లేదు తప్ప వాడు వినండి సార్ వారికి ఉండేటటువంటి అవకాశాలు వారికి ఉన్నాయి. మీరు వస్తే మంత్రి ఇస్తామని, మీరు వస్తే మీకు నియోజకవర్గంలో ఫండ్స్ ఇస్తామని, ఇది సహజంగా జరుగుతుంది. దాన్ని కూడా ఏసీబీ పట్టుకునే పరిస్థితి ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా విద్యాసాగర్ రావు గారు తెలుసుకోవాల్సింది, ఆయన ఎవరో కృష్ణారావు గారు వెళ్ళిపోతూ చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం, లోకేష్ గారికి ధన్యవాదాలు, అలా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పేవాళ్ళు పాదాభివందనం చేసేవాళ్ళు ఇంకా మీ పార్టీలో ఉన్నంతకాలం వీళ్ళు పెడతానే ఉంటారు. అందువల్ల కాబట్టి విద్యాసాగర్ రావు గారు చెప్పేది ఎలా ఉందంటే, ఇప్పుడు దొరికిన వాడు దొంగ, దొరకలేదు మీరు అందరూ కూడా అనే మాట మాట్లాడుతున్నారు. అంశం గురించి ఇవాళ జరుగుతున్నటువంటి అంశాల గురించి ఈ కేసులో జగన్ జైలుకి వెళ్ళి వచ్చాడు కదా, అప్పుడు చాలా విమర్శలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఒక్క విషయం అండి, ఒకటి మాత్రం ఇట్ ఈస్ ఎ ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఒక్క విషయం ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. రాజకీయాల్లో అవినీతి లేదు, స్పష్టత ఉన్నది, స్వచ్ఛత ఉన్నదని మాత్రం ఎవరు నమ్మట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం దీనికి అన్నిటికీ అతీతుని నేను అని చెప్పేసి 3 రోజులు జరిగినటువంటి మహానాడులో డబ్బా కొట్టారు. నేను అంత నీతిమంతుడు లేడు, నేను నీతి కోసమే బతుకుతున్నాననే మాటలు మాట్లాడిన 3 రోజులకే చంద్రబాబు నాయుడు గారు అవినీతి అంతా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి దశ. కాబట్టి ఈ దశలో కూడా ఇంకా బుకాయించే కార్యక్రమాలు చేయొద్దు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు స్టీఫెన్ కి 5 కోట్లకు మాట్లాడి 50 లక్షలు ఇచ్చిన మాట వాస్తవం అనేది అందరూ నమ్ముతున్నారు. తర్వాత వచ్చే పరిణామాలు ఈ నమ్మకాన్ని కూడా, మీరు కూడా లాయరే కదా, ఈ కేసులో చంద్రబాబు గారికి కూడా పాత్ర వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఆ కేసులో పెట్టే అవకాశం ఉంటుందా? యాజ్ ఇట్ ఈస్ గా కేసు అయితే అబెటార్ అని ఉంటుంది. ఎవరైతే ప్రోత్సాహం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో హత్య జరుగుతుంది, హత్యకు ఆయుధాలు సప్లై చేసిన వాడిని కూడా కేసులో పెడతారు. నువ్వు వాడిని చంపమని కుట్ర చేసిన వాడిని కూడా కేసులో పెడతారు. ఈ కేసులో కేసీఆర్ గారు భయపడి చంద్రబాబుని పెట్టకపోతే నేను చేయగలిగింది. లేదా కేసీఆర్ గారిని కూడా మేనేజ్ చేయగలిగిన సత్తా చంద్రబాబుకు ఉందని నేను నమ్ముతున్నా. పెట్టకపోతే అదే కారణం తప్ప పెడితే పెట్టవలసినటువంటి కేసు ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి మేము కేసులో పెట్టమంటే కుదరదు. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా జరుగుతున్న పరిణామ క్రమాల ప్రకారం ఇవాళ ఉన్న సమాచారం మేరకు, ఇవాళ టీవీలో వచ్చినటువంటి విషయాల మేరకు, ఏసీబీ చెప్పిన విషయాల మేరకు, తెలుగుదేశం రెస్పాండ్ అయిన విధానం మేరకు ఖచ్చితంగా ఇది బాసు యొక్క ఆదేశం మేరకు 5 కోట్లకు మాట్లాడి 50 లక్షలకు ఇచ్చారని ప్రజలందరూ నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. సిబిఐ ఏసీబీ చెప్పిన దానిలో వాస్తవాలు ఉన్నాయని భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కేసులో పెట్టుకోకుండా పక్కకు పెట్టారంటే కేవలం రేవంత్ రెడ్డిని బలి చేసే కార్యక్రమాలు చేసేటటువంటి కార్యక్రమం. రేవంత్ రెడ్డి టూల్. రేవంత్ రెడ్డి గారు ఒకనొక కార్యకర్త, ఒక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బ్యాగ్ తీసుకెళ్లి అక్కడ ఇచ్చారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినటువంటి అంశాలు వారు చెప్పింది. కానీ ఇది ఇంపార్టెంట్, దానికంటే కూడా కేసీఆర్ గారిని చంద్రబాబు మేనేజ్ చేయగలుగుతారని మీరు అంటున్నారు. కేసీఆర్ మేనేజ్ అవుతాడనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు అంతటి సమర్థుడు, అంతటి రాజకీయ చరిత్ర కేసు పెట్టాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. మీరు ఒప్పుకుంటారు దాన్ని? చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం జరుగుతుంటే మాత్రం పెట్టాలి. అడ్డం పెడితే మనం చేయగలిగింది లేదు. రైట్. రాజేశ్వర రెడ్డి గారు చెప్పండి. జేఎంఎం బ్రైబరీ కేసులో ఎట్లయితే ఇంతకుముందు జరిగిందో ఇందులో కూడా చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఈ రోజున కేసులో 2 కాదు 4, 5 అయిన తర్వాత ఖచ్చితంగా బుక్ అవుతాడు. చంద్రబాబు నాయుడిని చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు ప్రమేయంతో, చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో, చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బుని ఈ యొక్క చెప్పారు కదండి అందులో క్లియర్ గా, చాలా క్లారిటీగా మా బాస్ 2.5 కోట్లకు నేను ఒప్పుకుంటున్నా, ఎక్కువ కావాలంటే మా బాస్ని అడగాలి, మా బాబు గారిని అడగాలి, మిమ్మల్ని తీసుకొని పోతా,
అంటే మాకు అవసరం అంటే ఆ సందర్భంలో బాబు అన్న పదం వాడాడు, బాస్ అని వాడాడు. 5 కోట్లు ఆయన పంపించారని చెప్పారు. 50 లక్షలు ఇప్పుడు ఇస్తున్నా, రేపు చంద్రబాబు గారు ఇచ్చిన తర్వాత నేను అసెంబ్లీలో ఉంటా కాబట్టి మిగతా డబ్బులు నీకు ఇస్తున్నారు కాబట్టి భారతదేశంలో ఇంతకుముందు జరిగిన అన్ని కేసుల్లో కూడా మిగతా కేసు జయలలిత కావచ్చు, పివి నరసింహ జేఎంఎం కేసు కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కేసు కావచ్చు, అందులో ఇమ్మీడియట్ గా ఏసీబీ చంద్రబాబు నాయుడిని కేసులో పెట్టి అరెస్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ బీజేపీ దాన్ని రద్దు చేయాలి, టీడీపీని రద్దు చేయాలి. అట్లయితే దేశంలో రాజకీయ పార్టీ అవునండి. అందుకే వారు కీలకమైన ఒక అంశం చెప్పారు. ఇటువంటి రాజకీయాలు చేస్తున్నందుకు మేము కూడా సిగ్గుపడుతున్న పరిస్థితి వస్తుంది ఈ రోజున. ఎవరు వాళ్ళందరూ రాజకీయాలు అందరూ కూడా వారందరూ మేము కూడా ఏకీభవిస్తున్నా. ఇటువంటి రాజకీయాలు చేయడానికి కాదు, అటువంటి ప్రయత్నాలు చేసిన టీడీపీని చేయకూడదని చెప్పి టీడీపీ కానీ మరొకరు కానీ టీఆర్ఎస్ అటువంటి ప్రయత్నం చేయలే. మాకు 83 ఉన్నాయి, దయచేసి మీరు ఓటు వేస్తారని అడిగినాం. వారు వేస్తున్న తర్వాత మేము నిలబెట్టినాం. ఈ రోజున మాకు 85 ఓట్లు ఉన్నాయి. అందులో కృష్ణారావు గాని ఇంకొకరు కానీ ఈ రోజు కూడా మరలా పిలుస్తున్నాం. అవసరమైతే అడుగుతాం. మా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధికి తెలంగాణలో మీరు కలిసి వచ్చినట్లయితే మీ అందరిని కూడా ఆహ్వానిస్తాం. పార్టీలకు భిన్నంగా చేరిన తర్వాత కూడా చంద్రబాబు గారికి చెప్తారండి. వాళ్ళు ఓటు వేసి గెలిచింది కాబట్టి టికెట్ ఇచ్చింది చంద్రబాబు, ఓట్లు వేసింది వాళ్ళు కాబట్టి ఆ మాత్రం చెప్పిన తెలంగాణలో ఉన్న ప్రతి వాడు చెప్పేదండి. అది మర్చిపోడు కాదు. టికెట్ ఇచ్చినావు, గెలిపించారు. ఆ విధంగా ఈ రోజు ఖచ్చితంగా మిగతా వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం. దొంగతనంగా ఓటేయమనట్లే, డబ్బులకు ఓటేయమనట్లే, ఆ పార్టీలోకి రండి, కండువా కప్పుకోండి, ఓటేయండి అన్నాం. అందుకే మీరు చివరిగా నేను చెప్పేది ఒకటే, చంద్రబాబుని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. టీడీపీని అధికారికంగా మీరు రాష్ట్ర సమన్వయకర్త, ఇది టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ గా కూడా తీసుకోవచ్చా? టీఆర్ఎస్ పార్టీగానే ప్రభుత్వం మీది కదా, టీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వం మీది కదా, ప్రభుత్వం వేరు, ఏసీబీ వేరు, సిబిఐ ప్రభుత్వం, స్వతంత్ర సంస్థలు. స్వతంత్ర సంస్థల్లో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడికి మేనేజ్ చేయడం బాగా తెలుసు కాబట్టి ఇక్కడ కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మా కేసీఆర్ గారిని మేనేజ్ చేస్తాడు. కేసీఆర్ గారిని ఈ భూ ఆకాశాల్లో ఎవరు కూడా మేనేజ్ చేయడానికి సాధ్యం. చంద్రబాబు లాంటి 100 వ్యక్తులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఒక్క రోజులో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనం లీగల్ గా చూసినా, లేదా అంతకు ముందు వాళ్ళు సమాచారం ప్రకారం కేసు నమోదు చేసినా చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఒకటి, అతనికి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ప్రలోభాలు గురి చేశారో అక్కడెక్కడ కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేయాల. 2, నలుగురిని ముద్దాయిలుగా పెట్టారు, వాళ్ళు విచారణ చేయడం కూడా జరిగింది. అందులో రేవంత్ రెడ్డి గారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు వస్తారు. నేను లీగల్ గానే మాట్లాడుతున్నాను. వీడియో రికార్డింగ్ పనికిరాదు. వీడియో రికార్డింగ్ ఆల్సో, వీడియో రికార్డింగ్ కూడా పేరు ఉదహరించాలి. అదే ఉంటే అదే ఉంటే దాని మీద ఫర్దర్ బాస్ ఎవరు ఏంటనే తర్వాత పేరు కూడా అది ఎక్కడ మేము చూడలేదు. అది నా ఉంటే వీడియోలో ఉంటే ఈ పాటికి మరి ఎఫ్ఐఆర్ లో కూడా రావాలి కదా. రిమాండ్ రిపోర్ట్ అయిపోయింది కదా, రిమాండ్ రిపోర్ట్ కూడా అయిపోయింది కదా. కంప్లైంట్ లో సబ్స్టెన్స్ లో రావాలి కదా. తర్వాత 4 ముద్దాయిలను అరెస్ట్ చేశారు కదా, వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు కదా. దాంతో పాటు ఇండిపెండెంట్ గా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది కదా. ఏసీపీ వాళ్ళు ఈ కేసు నమోదు కాకముందు 2 డేస్ నుంచి ఏదో వీడియో గానీ లేకపోతే మొత్తం ఫోన్ ద్వారా కూడా ట్రాప్ చేశారు కదా. అది ఉంటే ఈ పాటికి రావాలి. ఇక తర్వాత వచ్చేదంతా కూడా మ్యానిపులేషన్ అయ్యింది, 100% అయింది. ఇప్పుడు జరిగిన పూర్వం ఎందుకు మ్యానిపులేషన్ అయిందంటే, ఇప్పుడు వరకు 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి మీరు కంప్లైంట్ చేసి వీడియోలో కనుక చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చిందని చెప్పేసి కనుక రేవంత్ రెడ్డి గారు ఉంటే, రేవంత్ రెడ్డి గారు చెబుతారు చెప్పరు కదా. రేవంత్ దాంట్లో వీడియో రికార్డ్ లో ఉంటే సహముద్దాయి చెప్పినంత మాత్రాన అది వాస్తవా కాదా కూడా చెప్పొచ్చు. నేను ఎవరి పేరేం చెప్పొచ్చు, చెప్పొచ్చు. జేఎంఎం కేసులో కూడా అతి తక్కువ సమాచారం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పివి నరసింహరావు గారిని ఆ రోజు చెప్పారు. నరసింహరావు కూడా ఇక్కడ కూడా చంద్రబాబుది ఖచ్చితంగా అందులో ఉన్నది. వారు ఏమంటున్నారంటే ఇవాళ ఈ 4గురిది ఇవాళ లేదు కాబట్టి రేపు పెట్టడానికి లేదంటున్నారు. ఖచ్చితంగా అందులో టీవీ వీడియోలో చూపిస్తున్నారండి. చంద్రబాబు ఉన్నాడు, బాస్ ఉన్నాడని చెప్పిన తర్వాత చాలా కేసుల్లో కూడా అండ్ అదర్స్ అని పెడతారు. అదర్స్ లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఉండాల్సిందే. లక్ష్మణ్ గారు చెప్పిన దానిలో నేను ఏకీపించలేకపోతున్నాను నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఉచ్చరించారు, బాస్ అని చెప్పారు.
ఆయన ఉచ్చరించినంత మాత్రానే అక్యూజ్డ్ గా పెట్టవలసిన అవసరం లేదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ గా కంప్లీట్ కాదు. కాబట్టి ఇవాళ పెట్టకపోతే వాదన ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు ముద్దాయిగా పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమంటారు. అందువల్ల ఇది మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఒక్క విషయం సార్, ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఉచ్చరించాడు సార్, ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉచ్చరించాడు, బాస్ అని చెప్పాడు. ఈ రెండింటినీ కోయిన్సైడ్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత సాక్ష్యాధారాలు పకడ్బందీగా వచ్చిన తర్వాత మాత్రమే అంత పర్సనాలిటీని పెడతారు తప్ప ఇవాళ ఎఫ్ఐఆర్ రాసేస్తే ప్రాబ్లం అవుతుంది. నిర్దోషేమో డిమాండ్ అంతమంది రాజకీయ రాజకీయంగా మీరు చేస్తారు కానీ ఏసీబీ వాళ్ళు పద్ధతిగా ఆయన అన్నాడు there is no scope manipulation అన్నాడు. నో దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్. ఫర్దర్ గా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎవరొచ్చినా సరే చేయొచ్చు, కాదు. ఇది పొలిటికల్ స్క్రిప్ట్ అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా ఒకటి నీతి నియమాల గురించి అందరూ చెప్తున్నారు. ఓకే, దానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పని అనిపించినప్పుడు మీరు 63 స్థానాలు ఉన్న మీరు 5 స్థానాలకు పోటీ చేయడం మిగతా వాళ్ళను ప్రలోభ పెట్టడమా కాదా? మీరు ప్రలోభ పెట్టడమా కాదా? మిగతా వాళ్ళు కొనొచ్చు అనే ఉద్దేశంతో పోయిన వాస్తవం కాదా? మీరు 3 స్థానాలు గెలుస్తారు. అటువంటి పరిస్థితుల్లో 5 స్థానాల్లో పోటీ చేశారు. మీరు ముఖ్యంగా ఎంతమందిని ఏ రకంగా కొన్నారో కూడా తర్వాత తదుపరి వస్తున్నాయి. కేసీఆర్ గారు ఎంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేశారో కూడా మేము బయటకు తీస్తాము. కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు ఓటు వేయమని చెప్పేసి మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఈ రోజు పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇందులో ప్రమేయం లేకుండా అరెస్ట్ చేయాలని మాట్లాడుతున్న రాజేశ్వర రెడ్డి గారు పాస్పోర్ట్ కుంభకోణంలో మరియు అనేక కుంభకోణాలతో ప్రత్యేక సంబంధం ఉన్న కేసీఆర్ గారు ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారు? ఆ విషయం కూడా తెలవాల్సిన అవసరం ఉంది ప్రజలకు. ధన్యవాదాలు చెప్తారు వాళ్ళు కాసుకోండి. ముందు మీరు 16 నెలలు ఈ రోజు వైఎస్ఆర్సీపీ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఓటు అడిగిందంటే వాళ్ళు ఎంత నిజంగా బయటికి పోతున్నారు ఓటు గురించి, ఒక ఎమ్మెల్సీ గురించి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫ్రీగా లేరు. చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రం గురించి పరితపిస్తూ అక్కడ ఉన్నారు, దాని గురించే ఉన్నారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీట్ వస్తుంది పోతుంది, దాని గురించి మీలాగా రాజకీయాలు చేసే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు అది గుర్తుంచుకొని మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కేసీఆర్ గారు లాగా రాజకీయాలు నిత్యం రాజకీయాలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలనే విషయంలో ముందుకు ఎప్పుడు రాడు. ఆ రాష్ట్రం గురించి పరితపిస్తున్నాడు. మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయొద్దని చెప్పండి. మీరు రాష్ట్రాన్ని నాశనం చేసే దాంట్లో టీఆర్ఎస్ ప్రథమ ముద్దాయి టీఆర్ఎస్ పార్టీ. ఆ రాష్ట్రాన్ని ప్లీజ్ శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. కొమరేన్ గారు, ఇప్పుడు ఈ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ లో ఇది ఇంతకు ముందు కూడా జరిగింది సార్. మీకు గుర్తుండే ఉంటుంది, 1983లో ఎన్టీ రామారావు కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించిన సమయంలో ప్రస్తుతం అప్పుడున్నటువంటి కూకట్పల్లి ఎమ్మెల్యేగా ఉండే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న రామచంద్రరావుని ఏదో అవినీతికి పాల్పడ్డాడని 50,000 నగదుతో ఆయన ఛాంబర్ లోనే అరెస్ట్ చేయించి బర్తరఫ్ కూడా చేశారు. గుర్తుందో మీకు? అది ఇది రెండో ఇన్సిడెంట్. అంటే చంద్రబాబు నాయుడు అప్పుడు కీలక పాత్రలో అప్పుడప్పుడే తెలుగుదేశంలోకి వచ్చాడు. అంటే నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఏ ప్రభుత్వంలో ఎవరున్నా, కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నా అవినీతి నిరోధక శాఖ కొంత ట్రాప్ తో కొంతమందిని ప్రతిపక్షాల వాళ్ళు లేకుంటే వాళ్లకు అవసరమైతే ట్రాప్ చేయాలనుకున్న వాళ్లకు ఏసీబీ అనేది గతంలో ఉపయోగపడింది. అర్జున్ రావు కూడా తెల్లవారితే ల్యాండ్ రెవెన్యూ చీఫ్ కమిషనర్ గా ఉండగా తెల్లవారితే చీఫ్ సెక్రటరీ కావాల్సిన వాడు. అప్పుడు కూడా ఏదో దేవేందర్ రెడ్డికి ఆయనకు ఉన్నటువంటి వైరుధ్యాల వల్ల ఆయన డీసీబీ చేయకుండా పేర్వారం డీసీబీ చేయాలని అర్జున్ రావు కూడా రాత్రి ఏసీబీ కేసులు పెట్టారు. అంటే ఎవరున్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా. ఇంకోటి, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ప్రైమా ఫేస్ లో చంద్రబాబు రాడండి. గతంలో పివి నరసింహారావు రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు, ఎవరూ రాలేదు. ఇలాంటి రాజకీయ అవినీతి కేసులో తర్వాత విచారణలో వస్తారు తప్ప ప్రైమా ఫేస్ లో ఎవరైతే అక్కడ ఉన్నాడో ప్రత్యక్షంగా వారిని మాత్రమే ఉంటారు. తప్పితే జయలలిత అయినా పివి శర్మ గారు ఈ కేసులో ఫైనల్ గా మీకేమనిపిస్తుంది? ఆ వీడియో మీరు క్రైమ్ కోడ్ రిపోర్టర్ గా కూడా పనిచేశారు కదా, ఈ వీడియో ఫుటేజ్ కానీ ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తా ఉంది?
ఫైనల్ గా ఇది స్పష్టంగా ఇది పావులాగా వాడుకున్నారు రేవంత్ రెడ్డి బలైపోయాడు రాజకీయంగా, అతనికి పెద్ద దెబ్బ. ఇది పక్కా మనం ఒక పాత్రికేయ రంగంలో చూడాలనుకుంటే ఇది అవినీతి కేసేనండి, స్పష్టంగా ఒక రాజకీయ అవినీతి కేసు. అంటే ఇంకో పాయింట్ అంటే మీరు క్రైమ్ అవి కూడా చూశారు కదా, ఇప్పుడు చంద్రబాబు గారు నెంబర్ 2 అక్యూజ్డ్ అవ్వచ్చని అట్లా కొన్ని పత్రికల్లో రాశాయి కదా, ఈ కేసు అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుందా? సార్ ఇప్పుడు నేను చెప్తున్నది పివి నరసింహారావు అయినా జయలలిత అయినా మొదట్లో అవినీతి కేసులో దొరకల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తర్వాత విచారణలో వచ్చిన తర్వాత దాంట్లో వచ్చింది తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవినీతి కేసుల్లో విచారణలో ఉన్నటువంటి వ్యక్తి అవుతుందండి. ఫర్దర్ విచారణలో కేసు డైరీలో వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. అంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏసీబీ డీజీ కానీ అనుమతి రావాలి, చంద్రబాబు నాయుడు కూడా కేసులో ఇరికించాలి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందా ఇంకెవరి పేరు వస్తుందా పేపర్ లో వచ్చింది కాబట్టి దానికంటే కూడా ఆ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ అనేది ఐటీ డిపార్ట్మెంట్ లేదా ఇంకో ఏజెన్సీలు ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తే దాన్ని బట్టి కూడా కేసు మలుపులు దిగే అవకాశం ఉంది. అదే అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏ బ్యాంక్ నుంచి డ్రా చేశారు, లేక ఏ వ్యక్తి ఇచ్చారు, లేదా ఎవరు క్లెయిమ్ చేస్తారు, రకరకాలుగా తీసుకొచ్చారు. సోర్స్ ఆఫ్ ఫండ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయా, సెంట్రల్ నుంచి వచ్చినాయా, సరే ఏ ఇంటి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారు, ఎవరు క్లెయిమ్ చేస్తారు. ఏదేమైనా ఇలాంటి కేసులు నిజంగానే రాజకీయ వ్యవస్థని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చెడగొట్టేటువంటి కేసులు, ఇలాంటి కేసులు మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిజాయితీతో కూడినటువంటి విచారణ జరగాలి. ఏ స్థాయిలో ఉన్నా ఎవరు అవినీతికి పాల్పడినా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇది నిష్పక్షపాతంగా విచక్షణతోటి కాబట్టి విజ్ఞతతోటి పద్ధతి ప్రకారం జరిగి వాస్తవాలు బయటికి రావటమే సమాజానికి మంచిదని చెప్పక తప్పదు. లంచం కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్తో టీడీపీ ఇరుకును పడుతుందని భావిస్తున్నారా అంటే 72% మంది ఇరుకును పడుతుందని, 28% మంది ఇరుకును పడదని అంటున్నారు. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. రాంబాబు గారు, రాజేశ్వర రెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మన విద్యాసాగర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.